సార్ నిన్న పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో సభ పెట్టారు సార్. ఆ సభలో జనసేన పార్టీ 11 ఏళ్లకి వైసీపీని 11 సీట్లకి పరిమితం చేసిందని పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు నిలబడచ్చు. 11 సీట్లు కాదు కదా, ఇంకా ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటే అన్నీ జరిగినట్టే. ఇప్పుడు వరకు వచ్చి ఈ నెలలో ఏం చేశారో అది పబ్లిక్గా అందరికీ తెలుసు. ఇచ్చిన వాగ్దానాలు పక్కన పెట్టేసి ఏదేదో నేను చేస్తాననే కదా ప్రజలు ఎక్కిచ్చారు ఆయన్ని. మరి ఇప్పటివరకు ఏం చేశాడు ఆయన? చేసిందంటే ఏం లేదు, చెప్పేది ఎక్కువను చేసేది తక్కువ. ఇలాగుంటే ప్రజలే గట్టిగా జవాబు చెప్తారు. మనం నిలబడ్డాము, పార్టీని నిలబెట్టాము, 4 దశాబ్దాలుగా టీడీపీని కూడా నిలబెట్టామంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఒకప్పుడు టీడీపీ అది ఎంత మంచిదో ఎంత చెడ్డదో ఆయనే చెప్పాడు ఆయన నోటితోనే. మరి ఆయన కలిశాడు. ఇంక మనం దాని గురించి మనం ఏం మాట్లాడడానికి కూడా అవకాశం ఏం కనబడట్లా. ఆయన మాట్లాడడానికి ఎంత స్టెబిలిటీ ఉందో మనకు అర్థమైపోతూ ఉంది. అది చెడ్డది, దాన్ని మట్టి కనిపిస్తానన్నాడు, ఆయనతో కలిసిపోయాడు. మరి ఆయన వాగ్దానాలు చెప్పేది ఒకలాగా ఉంటుంది, చేసేది ఒకలాగా ఉంటుంది. అది మనం ఆయన మీద అభిమానం కొద్ది ఆయనకు ఓటు వేయడం తప్ప ఆయన ఎంతవరకు చేస్తాడనేది చేసి చూపించాడు ఇప్పటికే. ఇంక మనం ఏం చెప్పక్కర్లేదు కూడా. అసెంబ్లీ గేట్ కూడా తాగలేవని ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేసిన పనులను బద్దలు కొట్టుకొని అసెంబ్లీలోకి అడుగుపెట్టామంటారు పవన్ కళ్యాణ్. అడుగుపెట్టి ఏం చేస్తున్నాడు? అడుగుపెట్టింది బాగానే ఉంది. అడుగుపెట్టి ప్రజలకు ఏం చేస్తున్నాడు? ఎవరు కూడా ఏ మేలు చేయట్లేదు కదా. వచ్చి ఇచ్చిన ఇప్పటి వరకు హామీలు ఏం చేశాడు? ఏదైతే హామీలు ఇచ్చి ప్రజల్లోకి వచ్చాడో మరి దాన్ని ఏం చేశాడు? అది ఆయనకి తెలుసు, ప్రజలకు తెలుసు ఎంతవరకు చేస్తున్నారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తే మరీ అంత దుస్థితికి ఉందంటే అలా ఉంది. ఒకప్పుడు ఉన్న ట్రీట్మెంట్ ఇప్పుడు ఏం లేదు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ లేదు, లేకపోతే ఇంకా అక్కడ ఇవ్వాల్సిన మందులు కూడా ఏమీ ఇవ్వట్లేదు, బయట కొనుక్కోమంటున్నారు. ఏం చేసినా కానీ అలా ఉంటుంది. ఎక్కడ చూసినా అలాగే ఉంటుంది. రేట్లు చూస్తే భయంకరమైన రేట్లు. ఎక్కడ చూసినా గవర్నమెంట్ వ్యవస్థలు కూడా లంచగొండితనం అయిపోయింది. ఏ పనులు చూసినా కానీ లంచగొండి లేకపోతే ఏం చేయట్లేదు. ఇలా ఉంటుంది పరిస్థితి. కొంతమంది పొగరో తలకెక్కేసి ప్రతిపక్ష హోదా కూడా రాలేదని చెప్పేసి నాగబాబు గారు అంటున్నారు. అయితే హోదాలు ఉండి వీళ్ళు ఏం చేశారు నేను అనేది అది. హోదా లేకుండా ఆయన ఏం చేయలేరు. నిజమే, ఒకవేళ హోదా విషయం పక్కన పడిసేయండి. ఈయన అన్నాడుగా ఒకప్పుడు మనకి మన బీజేపీ మన ప్రభుత్వం వస్తే ప్రత్యేక హోదా కూడా మనం కల్పిస్తామని చెప్పలేక బయటకు వచ్చారు. మరి వీళ్ళు ఆ విషయం నోరెత్తట్లేదు. మరి ఎందుకని? మరి ఆ విషయం కూడా నోరెత్తాలి కదా. ఏదో ఈసారి గెలుస్తా అంటున్నాడు, అది ఆశాహమైన పదం అంటూ కూడా నాగబాబు గారు అంటున్నారు. సరే, ఇప్పుడు వీళ్ళు ఎంతవరకు నవ్విస్తున్నారో ఆయన కూడా నవ్విస్తాడని చూద్దాం, తప్పేముంది. ఇప్పుడు ఏదైతే మాటలు చెప్పి ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చారో అవి నిలబెట్టుకుంటే ఓకే. ఇప్పటి వరకు ఏమీ లేదు, ప్రజలే గట్టిగా బుద్ధి చెప్తారు. అంతకంటే మనం చెప్పేది ఏమి లేదు. 20 ఏళ్ళ పాటు కలలు కనుక్కుంటూ ఉండండి అని చెప్పేసి నాగబాబు గారు అంటున్నారు. 80 ఏళ్ల పాటు 20 ఏళ్ళ పాటు కలలు కనుక్కుంటా ఉండండి, మళ్ళీ గెలుస్తా అంటున్నాడు కదా. అవును, 20 ఏళ్ళ పాటు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడో 98% కాదు కదా, 100 అబోవ్ ఆయన నిలబెట్టాడు అని మేము నమ్ముతున్నాం ప్రజలుగా. ఆయన ఏదైతే నిలబెట్టాడో అది చేసింది నిలబెట్టాడు. మరి వీళ్ళు చెప్పింది ఏది నిలబెడతారో ఈయన కూడా అలాగే వస్తారు. ఈసారి జగన్ గారు వస్తారా రారనే విషయం అవతల పెడితే, వీళ్ళు చెప్పింది ఏదైతే చెప్పి ప్రజలు చెప్పి వచ్చారో, నీకు 1500, నీకు 15,000, నీకు 18,000 ఏది చెప్పారో, 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇచ్చేస్తానని చెప్పారు. అది ఎంతవరకు నిజమో వీళ్ళు వచ్చేది కూడా నెక్స్ట్ అంతే నిజం. కందుల దుర్గేష్ గారు, జగన్ మీ తండ్రి కనుక వైఎస్ఆర్ లేకపోతే నువ్వు కౌన్సిలర్ కూడా అయ్యేవాడు కాదని చెప్పి కందుల దుర్గేష్ గారు వ్యాఖ్యలు చేస్తారు. నిజమే, తండ్రి బాటలో బిడ్డలు నడుస్తారు. తండ్రి కంటే ఎక్కువగానే ఒక అడుగు ముందడు నడిచినట్టుగా ప్రజలందరూ అనుకుంటున్నారు. అది మా అభిప్రాయం కూడా. ప్రజలకు మంచిగా చేశాడు, తండ్రి కంటే ఎక్కువే చేశాడు చెప్పాలంటే. ఆయన కొద్దిగా చేసి వెళ్ళిపోయాడు తప్ప ఈయన చెప్పింది చెప్పినట్టుగా దానికంటే చెప్పింది కంటే చేసింది ఎక్కువ జగన్ గారు. ఆ విషయంలో మరి ప్రజలు గెలిపిస్తారా అనేది ఫలితాలు చూస్తాం మనం త్వరలోనే. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ని అడ్డుపెట్టుకునే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. మనం వాళ్ళ బలహీనత మనం ఏం చెప్పలేము. నిన్న పిఠాపురంలో సభ జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీ 11 ఏళ్ళకి వైసీపీని 11 సీట్లకే పడేసినట్టు కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తున్నారు? చేంజెస్ కోరుకుంటున్నారు కాబట్టి జనాలు వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు గతంలో టీడీపీ ఉన్నప్పుడు ఏం జరిగింది, ఈయన రావాలని కోరుకున్నారు. అందుకని జగన్ వచ్చాడు, ఏకదమ్మని ఒకేసారి అన్ని సీట్లు గెలిచాడు 171. ఇప్పుడు మళ్ళీ మార్పు కోరుకున్నారు. అందుకని జనసేనకి యాక్చువల్గా 23 పోటీ చేస్తే 23 వచ్చేసింది. మేబీ జనాలు చేంజెస్ కోరుకుంటున్నారు కాబట్టి అట్లా ఉంటుంది తప్ప ఎవరైనా కానీ పథకాలు ఇస్తారు, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఇవ్వాల్సింది, ఇవ్వకుండా అయితే ఉంటారు కదా. మేబీ దానివల్ల ఏమన్నా చేంజ్ వచ్చి ఉంటుందేమో తప్ప
ఏమో నెక్స్ట్ మళ్ళీ ఎట్లా వస్తాయి ఏంటనే ఏం తెలియదు కదా. ఇప్పుడు జనాలు చేంజెస్ కోరుకుంటున్నారు కాబట్టి ఇట్లా జరుగుతున్నాయి అంతే. పార్టీని నిలబెట్టే మనం నిలబడ్డాము, 4 దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టామని పవన్ కళ్యాణ్ గారు నేను అదే అంటున్నాను. ఒక్కసారిగా జగన్ వచ్చేసరికి కాంగ్రెస్ నుంచి విడిపోయి 1 సంవత్సరం ఇదయ్యాడు. పవన్ కళ్యాణ్ వచ్చేసరికల్లానేమో 10 years స్ట్రగుల్ అయ్యాడు. ఈ జగన్ వచ్చేసరికల్లా 1 year 2 years స్ట్రగుల్ అయ్యాడు. ఒక్కసారిగా అతను కూడా సపరేట్ పార్టీ పెట్టుకున్నప్పుడు గెలిచాడు ఒకేసారి. మేబీ అట్లా ఎవరైనా అవ్వచ్చేమో. జనాలు అందరూ మైండ్ సెట్ ఒకలాగానే ఉండదు కదా, డిఫరెంట్గా కోరుకుంటున్నారు. మేబీ అట్లా వచ్చి ఉంటుందేమో నేను అనుకుంటున్నాను అంతే. అది అంతే, అందరూ డైలాగులు వేస్తారండి. ఎవరు వచ్చినప్పుడు వాళ్ళ ప్రతాపాలు వాళ్ళు చూపించుకుంటారు. పర్టికులర్గా వీళ్ళే చెప్పారు వాళ్ళే చెప్పారు అంటానికి ఏం లేదు. నేనున్నాను, నేను ఏదైనా నా ప్రత్యర్థి ఉంటే వాడి మీద ఏదో ఒకటి మాట్లాడాలని అనుకుంటాను అంతే. అట్లా ఎవరో ఒకరు అంటూ ఉంటారు. మాటలు లేకుండా రాజకీయాలు అయినా నడవాలంటే నడిచేది కాదు కదా. ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటానే ఉంటారు. దానికి తగ్గట్టు అటాక్లు, కౌంటర్లు అటాక్లు అట్లా ఉంటాయి. అంతకుమించి అదేం పెద్ద ఇదేం కాదు. కొంతమంది పొగరు తలకెక్కడం వల్లే ప్రతిపక్ష హోదా కూడా రాలేదంటూ నాగబాబు గారు. నేను అదే అంటున్నాను కదండి. అంతకుముందు 171 సీట్లు వచ్చినాయి. టీడీపీ ఎప్పటి నుంచి ఉన్న పార్టీ, ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ అది. అప్పటి నుంచి ఉన్న పార్టీ, అంత జాతీయ పార్టీనే 171 సీట్లు వచ్చేసినప్పుడు వాళ్ళు 23 సీట్లు పరిమితం అయ్యారు. అవునా కాదా? ఇప్పుడు అటు ఇటుగా మారుతూ ఉంటే తప్ప పర్టికులర్గా వాళ్ళే సపోర్ట్ వీళ్ళే సపోర్ట్ అనేది అయితే ఏమి ఉండదు నాకు తెలిసినంత వరకు అంతే. జగన్మోహన్ రెడ్డి సార్ మేమే గెలుస్తామంటున్నాడు. ఎవరైనా అదే అంటారండి. నేను అదే అంటున్నాను కదా. ఇప్పుడు వీళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళు అది అంటారు, వాళ్ళు గెలిచారు కాబట్టి వీళ్ళు ఇది అంటారు అంతే. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, పాతాళలోకానికి అధపాతాళాలు తొక్కేస్తా అన్నాడు. ఇప్పుడు యాక్చువల్గా అయ్యింది అది. యాదృచ్ఛికమో లేదంటే వాంటెడ్గా అన్నారో తెలియదు. అది నిజంగా నేను 11 సీట్లు పరిమితం అయ్యారు. మేబీ అట్లా మాటలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఇక టైం నిర్ణయిస్తుంది తప్ప పర్టికులర్గా ఇదే జరిగిద్ది అదే జరిగిద్ది అని చెప్పలేం కదా అంతే. అంతకు మించి అయితే ఏం లేదు. మరో 20 ఏళ్ళు కలలు కనుకుంటూ పడుకోండి జగన్మోహన్ రెడ్డి అని అదే అంటున్నాను కదండి. ఎవరి కాళ్ళు ఏదో ఒక మాటలు అంటూనే ఉంటారు. అది పర్టికులర్గా పరిమితం అని ఉంటే ఏం లేదు అంతే. కందులు దుర్గేష్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి కనుక లేకపోతే వైఎస్ఆర్ నువ్వు కౌన్సిలర్ కూడా అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ కూడా అంతే కదండి. చిరంజీవితో బ్యాక్గ్రౌండ్ ఉంటే కనుక అతను కూడా ఏం లేదు కదా. ఎవరైనా అంతేనండి. ఏదో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఏదో ఒకటి ఇదయ్యారో తప్ప ఎవరికి ఏ సపోర్ట్ లేకుండా పార్టీలు పెట్టేసి ఇదైంది అయితే ఎవరు లేరు. అట్లా అనుకుంటే ఇప్పుడు జయప్రకాష్ నారాయణ ఉన్నాడు IAS, ఆ తర్వాత ప్రవీణ్ ఉన్నాడు అక్కడ తెలంగాణలో. వాళ్ళు కూడా సపరేట్గా వచ్చి పార్టీలు పెట్టారు. వాళ్ళేం నిలబడలేదా మరి? వాళ్ళు ఒంటరిగానే వచ్చారుగా. వెనకాల రాజకీయం అంటే నాకు తెలిసినంతవరకు వెనకాల ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక సపోర్ట్ ఉండాలి. వితౌట్ సపోర్టు ఎవరు ఏం చేయడానికి లేదు. అఖిలేష్ యాదవ్ ఉన్నాడు, వాళ్ళ నాన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు కాబట్టి గెలిచాడు ఉత్తరప్రదేశ్లో. ఏదో ఒక సపోర్ట్ ఉంటుందండి. వితౌట్ సపోర్ట్ రాజకీయాల్లో నెగ్గటం అని అంటే నాకు తెలిసినంతవరకు కల అది. లీడర్ సినిమా చూశారు, లీడర్ సినిమా కూడా అంతే, ఏదైనా అంతే. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ని అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు అంటారండి. బయటకు వచ్చిన తర్వాత 100 మంది అంటారండి, 100 అంటారు. దాని దేవుంది. ఎవరిని కించపరచడం. ఆయన వ్యక్తిగత మనోభావాలు ఏం తప్పుతున్నాయో మనకు తెలియదు. ఎవరి కాళ్ళకి ఇండివిజువల్గా ఉంటాయి కదా. ఎవరైనా డబ్బులు పెట్టుకునేవో లేదంటే పేరు కోసం ఏదో ఒకటి పనిచేస్తారు. ఎవరు అది ఇదని ఏం లేకుండా అయితే ఏం చేయరు కదా. ఏది ఆశించకుండా అయితే ఎవరు చేయరు. అలా చేస్తే పుచ్చనపల్లి సుందరయ్య కానీ ఇంక వేరే వాళ్ళు ఎవరన్నా రావాలి. ఇంకట్లాగా అట్లయితే ఎవరు రారు నాకు తెలిసి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే నో వన్ కెన్ కమ్. అట్లాగా ఏ ఇది లేకుండా ఏ సపోర్ట్ లేకుండా ఏం ఆశించకుండా రాజకీయాలు వేసేవాళ్ళు అయితే ఇక భూప్రపంచం అంతమైపోయినట్టే నాకు తెలిసినంతవరకు. నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టారు కదా. ఆ సభలో జనసేన పార్టీ 11 ఏళ్ళకి వైసీపీని 11 సీట్లకే పడిపోయిందంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు? అంతా గ్యాంబ్లింగ్ చెప్తాను. అంతా గ్యాంబ్లింగ్. మొన్న వచ్చిందే గ్యాంబ్లింగ్. మళ్ళీ ఇప్పుడు దీనికి ఎందుకు అంతగా? అంటే మనం గెలిచాము, పార్టీని నిలబెట్టాము, 4 దశాబ్దాలుగా టీడీపీని కూడా నిలబెట్టామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారండి. ఇప్పుడు మనం గెలవాలంటే సింగిల్గా రావాలా, గెలవాలా. అది ఊళ్ళో అందరిని కలుపుకొని వస్తే అది రావడమే ఇంటి లెక్క. అది కాదు, సింగిల్గా ఎవరన్నా పోటీ చేయొచ్చు, తప్పులేదు. అది సింగిల్గా చేయాలి. సింగిల్గా చేసి వాళ్ళకన్నా ఎక్కువ కాకపోయినా సమానంగా ఒక సీటు వచ్చినా సరే గవర్నమెంట్ ఫామ్ చేసినా బాగుంటుంది. ఏదో ఒకళ్ళు అక్కడ బీజేపీని దీన్ని దాన్ని అన్న కలుపుకోనంటే అది పద్ధతి కాదు. మామూలుగా వస్తే ఓకే, తప్పులేదు. జనం చేశారు, వచ్చారు అనుకుంటాం. అసెంబ్లీ గేట్ కూడా తాకనేమని చెప్పేసి అన్నారు. వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు. జగన్ ఏమో అనలేదని లేదు. ఆయన నోటు వచ్చినట్టు ఆయన అన్నాడు, వీళ్ళు అన్న తప్పులేదు. ప్రజాస్వామ్యంలో ఇప్పుడు నేను ఉంటాను, నాకు వచ్చినట్టు నేను మాట్లాడతాను, అదే ఓకే. అయితే ఏంటంటే గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు మాత్రం ఆడ అన్నాడని వాళ్ళు అరెస్ట్ చేయడం, ఈ గవర్నమెంట్లో వచ్చినప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయడం, ఇదే పని. కానీ మన మీద ఏమీ లేదు. వాళ్ళు తిట్టుకోవడం, వాళ్ళు కొట్టుకోవడం అంతే. మనం చేసేది ఏమీ లేదు. వాళ్ళు ఎంతసేపు మేము అన్నాం, మీరు అన్నారు, అంతవరకే. ఇంకేమో బాబు గారు కొంతమంది
పొగరు తలకెక్కడం వల్లే వారికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదని చెప్పేసి కూడా నాకు అదే చెప్తున్నా కదా, రాకపోయినప్పుడు ఏదైనా అంటాం. ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు వాళ్ళకి 23 ఎన్నో వచ్చినాయి కదా. అప్పుడు వచ్చినప్పుడు ఏమన్నారు, ఇంత సీనియారిటీ ఉందన్నారు. అలాగే సీనియరే, జూనియరే. వచ్చిన తర్వాత సింగల్ గెలిచాడని ఆయన అన్నారు. ఇప్పుడు గెలిచిపోయినప్పుడు ఈయన అంటారు. అది మామూలే. కళ్ళు మూసి తెరిచేలోపు 9 నెలలు గడిచిపోయాయి, మిగతా 4 ఏళ్ళు ఎంతసేపు గడిచిపోవటం అని కూడా నాకు అనుకుంటామండి. ఇప్పుడు మనం ట్రాఫిక్లో వెళ్తాం, కొద్దిగా వెనకపడతాం, కాసేపు ఒక సిగ్నల్ పడంగానే కలిసిపోతాం అనుకుంటాం. అక్కడికి వెళ్ళే సిగ్నల్ పడకపోతే ఈయన ముందే ఉంటాడు, ఈయన వెనకే ఉంటాడు. అంతే, అంతకన్నా ఏమీ లేదు. అంత సుడి అంత తప్ప ఏమి ఎవడే చేసి ఆడు చేయలేదు, ఈడు చేయలేదు. ఈ మధ్యలో మనం నలిగిపడడం తప్ప ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి ఈసారి గెలుస్తా అంటున్నాడు, ఇది ఆశయపదం అని చెప్పేసి కూడా ఇప్పుడు ఆశించడంలో తప్పులేదు. ఎవరైనా ఆశిస్తారు. ఒకసారి ఓడిపోయామంటే మనకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఈసారి గెలుస్తాం అనుకుంటారు. అంతే, అంతకన్నా ఏమి లేదు. ఆశిస్తారు అంతే, ఎవరి కాళ్ళు అదే. ఇప్పుడు మా అంతకుముందు వీళ్ళు ఓడిపోయినప్పుడు మేము గెలుస్తామంటే వీళ్ళు వచ్చారు, రేపు పొద్దున ఆడనుకుంటే ఆడ రావచ్చు, తప్పులేదు. అది ఆశించడంలో తప్పులేదు. మనిషికి ఆశే కదా చేయడం. అది జగన్మోహన్ రెడ్డి మరో 20 ఏళ్ళు కలలు కనుకుంటూ ఉండమని అని చెప్పేసి నాగబాబు గారు అంటున్నారు. ఏమండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా కేసులు ఇలా ఉన్నాయి. రేపొద్దున అది ఇది అని చెప్పేసి ఎలక్షన్ టైంకి ఎవరేం చేస్తారు ఎవరికి చెప్పలేం కదా. అప్పుడు ఏం చేస్తారు, మీరు అడిగి గెలవడం ఉండదు, ఏముండదు. ఇంకా అలవాటు జగన్ మీ తండ్రి వైఎస్ఆర్ లేకపోతే నువ్వు కౌన్సిలర్ కూడా కాకపోయాడు అంటూ కూడా కందులు దుర్గేష్ గారు అంటున్నమాట. ఆ లెక్కేసుకుంటే చనిపోయిన తర్వాతే కదా సీఎం అయింది, ఉన్నప్పుడు కాదుగా. ఉన్నప్పుడు వస్తాయి ఎంపీఏ, అంతేనా? అది జగన్ ఏదైనా స్టారే, నేను ఇంకేం లేదు. ఆడు ఎప్పుడు ఏమీ చేయడం స్టారే. ఇప్పుడు మోదీ ఉన్నాడు, గుజరాత్ సీఎంఏ కదా చేసింది, ఒకేసారి ప్రధానమంత్రి. అలాగే అయినోడు ఎవడన్నా ఉన్నాడు అసలు ఇండియా లెవెల్? ఎప్పుడూ లేడు. క్యాబినెట్ మంత్రులు అదో రాజ్యసభ అన్నీ చేసుకుంటే కానీ రాలేదు. సీఎం నుంచి ఒకేసారి పీఎం అయిపోయాడు. ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా ఎంత ఏముంది మరి, అది స్టార్ అంతే, అంతకన్నా ఏం లేదు. నిన్న పిఠాపురం జనసేన సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీ 11 ఏళ్ళు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసిందని పవన్ కళ్యాణ్ గారు మీరేమంటారు? అది ఖచ్చితంగా ఒకళ్ళు చెప్పేది కాదు, ఆటోమేటిక్గా జరిగింది అట్లా. 11 రావాలని వీళ్ళు ప్రయత్నం చేసి చేయలేదు కదా. కనీసం ప్రతిపక్ష హోదా అన్న వచ్చినట్టు అసలు లేదు, ప్రతిపక్ష హోదా లేదు. లేకపోతే అసెంబ్లీకి వచ్చి మాట్లాడి ప్రజల సమస్యలు చెప్పేందుకు ఏమైంది? దాన్ని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు తన నియోజకవర్గం ఏదైనా చూసుకోవాలి కదా. అందరూ అది కూడా చేయట్లేదు, చాలా తప్పు పని. అసెంబ్లీకి రాకపోయిన వాళ్ళందరినీ సస్పెండ్ చేసేసి ఎమ్మెల్యే పదవి ఊడగొట్టి మళ్ళీ ఎలక్షన్లో నిలబడే అర్హత లేకుండా చేస్తే మంచిది. అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వంటూ ఛాలెంజ్ చేసిన తొడలను బద్దలు కొట్టుకుని అసెంబ్లీలో అడుగుపెట్టామని పవన్ కళ్యాణ్ గారు అన్నమాట. మీరేమంటారు? ఇప్పుడు అన్ని రోజులు ఒకే మోస్తరుగా ఉండవు. బళ్ళు ఓడలు అవుతాయి. మన ఇష్టం అసెంబ్లీని తాకనివ్వడం అంటే 175 గెలుస్తానన్న మనిషి కనీసం ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేకపోయినాడు కదా. అవన్నీ ఉట్టి కోతలు తప్పితే ఇంకోటి కాదు. అది మనం నిలబడ్డాము, పార్టీని నిలబెట్టాము, 4 దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాము అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంతకుముందు మరి ఓడిపోయింది కదా. ఇందరిసారి 2019 ఎలక్షన్లో టీడీపీ ఓడిపోయింది కదా. 23 సీట్లకే పర్మిట్ అయింది కదా. మరి ఆయన కూడా నిలబెట్టినట్లే కేంద్రం కూడా కలుపుకున్నాడు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో నేను కలవనన్న మనిషే అయినా సరే ఒప్పించి కలిస్తే తప్పితే ఇప్పుడు ఒకటే, అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ 2 పెద్దవి ఇవి. ఆ రెండింటిలో ఎవరో ఒకటి దాంట్లో అనుసరించుండాలి తప్పితే వీళ్ళంతటి వీళ్ళు వేస్తే ఏమీ సాధించలేరు. కేంద్రంతో అనుకూలం లేకుండా ఉంటే అందుకని బీజేపీతో కలుపుకోవడం మంచి పనే జరిగింది. అహంకారం వల్లే ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అంటున్నారు నాగబాబు గారు. అది 100% నిజం. 100% అహంకారం వల్లనే. లేకపోతే 151 సీట్లు సంపాదించిన పార్టీ 11 సీట్లోకి ఎట్లా వచ్చింది? తను చేసిన తప్పుదలమే ఇదయింది. అది కళ్ళు మూసి తెరిచే లోపు 9 నెలలు గడిచిపోయాయి, ఇంకా 4 ఏళ్ళు ఇంకెంతసేపు గడిచిపోతాయి అంటున్నారు నాగబాబు గారు. ఇప్పుడు ఒకటి 100% వీళ్ళు చేయలేరు. 100% చేపట్టేటువంటి అసమమైన పని. ఎలక్షన్ల కోసం వాగ్దానాలు చేశారు, 3 వంతులు నిలబెట్టుకుంటారు. దానికని వెనకటి ప్రభుత్వం కన్నా 1000 రెట్లు మెట్టరు. జగన్మోహన్ రెడ్డి మరో 20 ఏళ్ళు కలలు కనుకుంటా ఉన్నామనండి అని చెప్పేసి 20 ఏళ్ళు కాదు, ఆయన జీవితాంతం కూడా జైలు సరిపోదు.
ఆయన చేసిన నేరాలకి శిక్షలు పడ్డ తర్వాత అసలు బయటకు వచ్చే పని లేదు. కంటిన్యూస్గా జీవితాంతం జైల్లో ఉండాల్సిన మనిషి. అంటే మరి నెక్స్ట్ టీడీపీ పార్టీకి డిపాజిట్లు కూడా రానేమంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఏం చేశాడు? తన చేతిలో ఉంది, అది తన చేతిలో ఏం లేదు. ప్రజలు అంత వెరిగా లేరు. కొంతవరకన్నా ఇచ్చేస్తారు. ఎవరు మంచి చేసేది మంచి చేయని వాళ్ళు ఎవరు అన్న సంగతి ఆలోచిస్తారు. దాన్ని బట్టి ఇది తప్పితే జగన్మోహన్ రెడ్డి అన్న మాట రాజకీయ భవిష్యత్తు లేదు. నువ్వు లేదు లేదు లేదు. జగన్ మీ నాన్న వైఎస్ఆర్ కాకపోతే నువ్వు కౌన్సిలర్ కూడా అవ్వేవాడు కావని చెప్పేసి కందులు దుర్గేష్ గారు అంటున్నమాట. నిజమేనంటారా? ఇప్పుడు అంతకుముందు వాళ్ళ నాన్న ఉండగానే ఎంపీగా చేశాడు. తర్వాత ముఖ్యమంత్రి తండ్రిని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినందుకు దోచుకున్నాడు. ఇవెక్కడికి మర్చిపోదు. వీటిని దోచుకోవటం కన్నా కూడా బాబాయి హత్య చేసిన వాళ్ళని పట్టుకుంటామంటే పట్టుకునేందుకు కూడా వీల్లేదా? అది అహంకారం కాదా? నాలో నాకు అధికారం ఉందని అహంకారం కాదా అది? వీళ్ళు పట్టుకుందామని వెళ్ళినప్పుడు ఎంట్రా ఉనిలా అవినాష్ రెడ్డి రక్షించాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇచ్చేశాడు అంటే తను కూడా ఆ కుట్రలో తనది భాగం ఉంది. ఆ కుట్రలో తను కూడా భాగం ఉంది. అందువలన బయట పోతుందని చెప్పి ఆపాడు. లేకపోతే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తానంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కోపం? అది వైఎస్ఆర్ వల్లే నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పేసి 100% రైటు. ఆ మాట 100% కరెక్టే. లేకపోతే అయ్యేవాడు కాదు. అది బాలనేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతున్నమాట. నా మంత్రి పవన్ కూడా తీసేసినప్పుడు బాధపడలేదు, నా ఆస్తులు కాజేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి. అది కూడా 100% కరెక్టే. 100% కరెక్టే. వీళ్ళంతా ఇప్పుడు బయటకు వచ్చి చెబుతున్నారు కానీ అప్పుడు ఆ రోజున ఏం చేశారు? ఎప్పుడైతే ఆ పార్టీ మనకు నచ్చలేదో అప్పటికప్పుడే పార్టీ నుంచి బయటికి రావాలిగా, రాలా. ఇప్పుడు చెబుతున్నారు వరుసగా. నేను ఎప్పుడో దీనిలో చేరాల్సింది, జనసేనలో చేరాల్సింది, నేను చాలా తప్పు చేశానని ఇప్పుడు చెబుతున్నాడు.